అణుయుద్ధంపై ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 5-10 ఏళ్లలో అణుయుద్ధం జరగచ్చని తెలిపారు. ఎక్స్లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధ ముప్పును నిరోధిస్తాయనే విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయని ఓ యూజర్ రాసుకొచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. దీనికి ఎలాన్ మస్క్ బదిలిస్తూ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. యుద్ధం అనివార్యమని, రానున్న 5-10 ఏళ్లలో అణుయుద్ధం జరిగి తీరుతుందని మస్క్ వెల్లడించారు. అయితే తన వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖలో పనిచేసిన మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక యుద్ధం జరగబోతోందంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొందరు యూజర్లు గ్రోకును అడగ్గా ఎలాన్ మస్క్ తన పోస్టుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని గ్రోకు బదిలిచ్చింది. అయితే గతంలో ఆయన చేసిన ప్రకటన ఆధారంగా సామూహిక వలసలు, రాజకీయ కారణాల వల్ల యూరప్, యూకేలో అంతర్యుద్ధం జరగచ్చని మస్క్ హెచ్చరించినట్లు తెలిపింది. దీంతోపాటు తైవాన్ విషయంలో యుఎస్, చైనా, ఉక్రెయిన్లోని ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధంగా మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించింది. కాగా అంతులేని కథలా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతిమంగా అణుయుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం పేరుకు రష్యా ఉక్రెయిన్ల మధ్య అయినా అమెరికా, ఐరోపా దేశాలన్నీ పరోక్షంగా ఇందులో భాగస్వాములుగానే ఉన్నాయి. ఉక్రెయిన్కు బలగం అంతా వాటి నుంచే సరఫరా అవుతుందన్నది బహిరంగ రహస్యమే. అమెరికా సారథ్యంలోని నాటో లేనిదే ఉక్రెయిన్ లేదు. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పలుమార్లు అణ్వస్త్ర ప్రయోగాల గురించి హెచ్చరించారు. దీనికి తగ్గట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఇటీవలే తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మస్క్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, యూకే లాంటి దేశాలే కాకుండా ఉత్తర కొరియా, పాకిస్తాన్ లాంటి దేశాలు అణ్వస్త్రాలు సంపాదించుకున్నాయి. అయినా ప్రపంచం ఇప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై తర్వాత మరో అణు విస్ఫోటనాన్ని అదృష్టవశాత్తు చూడలేదు.